ఇరుముడి మూవీ చూడడం జరిగింది. శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం ప్రజల యొక్క మన్ననలు అందుకుంటోంది. ఇందులో మంచి సందేశంతో పాటుగా త్రూఅవుట్ మూవీ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తోంది అని తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకోవాలి. రవితేజకి ఎప్పటి నుంచో హిట్ లేదు, హిట్ వచ్చింది. ఇప్పుడు ఒక మోస ధోరణిలో ఉండేటటువంటి మూవీస్ తీసేవాడు. విలన్స్, ఫైట్స్, కొడితే గాల్లోకి ఎగిరిపోవడాలు అలాంటి వాటిని పక్కన పెట్టి హీరోయిజం అనేది కథలో చూపించాలి తప్ప మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడంలో కాదు అని ఆయన దానికి ఒప్పుకోవడం వలన ఇలాంటి కథ ఒకటి తెరకెక్కటం, అది విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో అయ్యప్ప స్వామి గురించి అద్భుతంగా పోర్ట్రే చేశారు. ఒక మాల ధారణ, దాని వెనుకున్నటువంటి శ్రద్ధ, దాని వలన కలిగేటటువంటి ఫలితం, ఇవన్నీ కూడా మనకు చక్కగా చూపించారు. ఓవరాల్గా మూవీలో ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఏ విధంగా ధైర్యాన్ని కనబరచాలి, పేరెంట్స్తో ఎలాంటి ఇంటరాక్షన్ని నెరపాలి, ఇలాంటి పాయింట్స్లో మనకి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అటువైపు ఈ మూవీలో ఉండే సస్పెన్స్తో కూడుకున్న సన్నివేశాలు కూడా బాగున్నాయి. పాటలు బాగున్నాయి, పాటల్లో నృత్యాలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్గా సినిమా కంప్లీట్ ప్యాక్. కాస్త ఈ సినిమా చూసినంతసేపు కూడా ఒక బరువైనటువంటి భావన కలుగుతుంది. గుడ్డలో ఏదో పిండేసిన భావన అన్నమాట. మాతృదేవో భవ అనుకుంటా ఆ చిత్రం చూసిన తర్వాత ఎవరికి కన్నీళ్ళు ఆగలేదు. అలాగే ఈ చిత్రం కూడా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వస్తాయి. ఎంతటి కఠినాత్ముడైనా కన్నీళ్లు పెట్టేస్తాడేమో అనేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ చిత్రం మీద కూడా అనవసర వివాదాలు కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. టీచర్స్ని తప్పుగా పోర్ట్రే చేశారు, యూనిఫామ్ని కూడా ఆ విధంగానే తప్పుగా పోర్ట్రే చేశారని. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని లవ్ స్టోరీలు తీసినప్పుడు ఈ సంఘాలన్నీ ఎక్కడ సచ్చాయి? అప్పుడు పెగలని నోళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాయంటే ఈ సినిమా కాస్త హిట్ అయ్యే దశలో ఉంది కాబట్టి మరి ఏమన్నా వస్తుందనా, లేకపోతే మాకు కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి దానికి కూడా ఉనికి ఉండాలని మాట్లాడుతున్నారా? ఒక సినిమా బాగుంది, దాని ద్వారా ఒక మంచి సందేశం వెళ్తుంది అంటే ఈ నొప్పులు పడ్డాలేంటి? తప్పుడు సన్నివేశాలతో కూడుకున్న చిత్రాలు కాన్వెంట్స్ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టి తీస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? కనుక ఇలాంటి మ్యాటర్స్ని చిత్ర యూనిట్ పట్టించుకోకపోవడమే ఉత్తమం. మరొకటి ఏంటంటే టీచర్స్ని తప్పుగా చూపించారా? మొన్నటికి మొన్న ఒక టీచరు బెదిరించడంతో ఒక పిల్లాడి గుండె అయిపోయింది. ఉన్నారు, టీచర్స్లో కూడా ఉన్మాదులు ఉన్నారు, ప్రతి కేటగిరీలో ఉంటారు. ఇలాంటి సినిమాలు తీయడానికి అవ్వదు. ఒకటే కాన్సెప్ట్, ఏ సినిమానైనా మనం ఒకే విషయంలో అబ్జెక్ట్ చేయాలి, దేశం, ధర్మం. ఈ రెండు విషయాల్లో తప్పుదోవ పట్టిస్తోందా ఆ చిత్రం, అది చూడాలి. పిల్లల్ని పాడు చేస్తోందా, హింస ఇత్యాది మార్గాల్లోకి నెట్టేలా చేస్తోందా అనేది కూడా చూడాలి. రవితేజ కెరీర్లో కూడా ఇడియట్ అనే ఒక వరస్ట్ సినిమా కూడా ఉంది. అది చూడడానికి బాగున్నా దాని ద్వారా క్రిమినల్ థాట్స్ అనేవి నార్మలైజ్ చేయబడ్డాయి. సో అలాంటి ఒక చిత్రం ద్వారా అపకీర్తి మూటగట్టుకున్న, పాపం మూటగట్టుకున్న ఈ రవితేజకి ఈరోజు ఇరుముడి సినిమా ద్వారా పుణ్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. స్వతహాగా నాస్తికుడు, అప్పుడెప్పుడో మనం కూడా విమర్శించాం, రావణుడు గొప్పడు అనేలా మాట్లాడితే అవగాహన రాహిత్యంతో మాట్లాడినప్పటికీ గట్టిగా మనం కౌంటర్ ఇచ్చాం. సరే, నాస్తికుడు పర్సనల్గా ఆయన చాయిస్ అది. ఇప్పుడు భక్తుడిగా నటించాడు, నటించినా చాలు భగవంతుడి మెప్పు పొందుతాడు, భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడని ఇప్పటికన్నా రవితేజకి అర్థం కావాలి. అయ్యప్పలను అవమానించారు, 40 సార్లు మాల వేసుకున్నటువంటి గురుస్వామి తప్పు చేస్తాడా అనేలా. అరే, ఎందుకు తప్పు చేయరు? ఆర్మీ జవాన్లలో కూడా కొంతమంది హనీ ట్రాప్కి గురైపోయి పాకిస్తాన్కి సమాచారం అందిస్తూ ఉన్నారు. జవాన్ కూడా తప్పు చేస్తాడా అని మనం అనుకుంటామా? జరుగుతాయి, ఎవడన్నా తప్పు చేయొచ్చు. అక్కడ మనం గమనించాల్సింది ఒక సైకలాజికల్గా థియరీని. అలాంటి స్వార్థపు మనుషులు ఉన్నారు. తమ కుటుంబం బాగుంటే చాలు, తన బిడ్డలు బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు ఆపత్కాలంలో. అక్కడ సాయి కుమార్ పాత్ర అదే చేసింది. ఆయన ఆ విధంగా గురుస్వామిగా నటించి మెప్పించారు మనకి. ఓవరాల్గా చిత్రంలో ఉన్నటువంటి నటీనటులందరూ కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అందించాడు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అనవసర సన్నివేశాలు మనకు ఎక్కడ కనపడవు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇక కృత్రిమంగా వేసినటువంటి సెట్స్ కూడా సహజంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్లో ఈ సినిమా చాలా బాగుందనే చెప్పొచ్చు. కానీ కావాలని కొంతమంది ఈ సినిమా పైన నెగిటివ్ టాక్ తెస్తున్నారు అంటే వాళ్ళ వెనక ఇంకేదన్నా అజెండా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. ఇరుముడి సినిమా తప్పకుండా చూడండి. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇరుముడిలో ఆ చిన్నారి యొక్క పాత్ర చివరిలో ఆ పాపకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాప ద్వారా డైరెక్టర్ చెప్పించినటువంటి డైలాగ్స్ ఏంటి? ఆ పాప మణికంఠ అంటే అయ్యప్ప అనుగ్రహంతో పుట్టినది. తండ్రి కూడా ఎలా భావిస్తాడు? తండ్రి అంటే రవితేజ ఎలా భావిస్తాడు? సాక్షాత్తు మణికంఠుడే పుట్టాడు అని నామకరణం కూడా మణికంఠ అనే చేస్తారు. ఆ తరువాత
భగవంతుడు అనేవాడు వచ్చిన తర్వాత తన పని చేసుకుని వెళ్ళిపోతాడు. కారణం కోసం వచ్చాను, కారణం అయిపోయింది, వెళ్ళిపోతాను అనే ఇలాంటి డైలాగ్స్ చెప్పడం అనేది చాలా ముఖ్యం. దానికి తోడు ఇంకొక వాల్యుబుల్ లైన్ చెప్తాను చూడండి. భగవంతుడు అంటే మిరాకిల్స్ చేసేవాడు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పించేవాడు, భ్రమలను సృష్టించేవాడు కాదు. క్లైమాక్స్లో మనకి సాటిస్ఫాక్షన్గా సన్నివేశాలు లేకపోయేసరికి భగవంతుడికి లీలలు లేవు అని కాదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు బాధ్యతల్ని గుర్తు చేస్తాడు, బాధ్యతగా బ్రతకమని చెబుతాడు. ఒకవేళ భగవంతుడే మనకి మనిషి రూపంలో వస్తే తన పని చేసుకొని వెళ్ళిపోతాడు. అది అర్ధాంతరంగా వెళ్ళిపోయినా కూడా అక్కడ వరకే ఆ కారణము, దాన్నే కారణ జన్మము అంటారు. సో ఓవరాల్గా ఈ చిత్రం గురించి మనం ఎంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అటు టాక్సిక్ మూవీ కూడా అస్సాం అయిపోయింది కనుక ఇప్పుడు ఈ పక్కాగా మంచి కలెక్షన్సే సాధిస్తుంది.